సెల్ ఫోన్ ఎందుకు కుడుతున్నావు? ఆ దేశపోడు వాడే సైకిల్ ఎందుకు వాడుతున్నావు? ఆ దేశపోడు సృష్టించిన ఇవన్నీ ఎందుకు వాడుతున్నాం? ఈ స్థిరం లేక కూర్చున్నామంటే వాళ్ళు కనిపెట్టిందే మనం ముందర పొరలాసిన వాళ్ళని. కానీ దేవుడిని మాత్రం అంగీకరించడం మనకి ఇష్టం లేదండి. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు, నీట్గా బతుక ఉన్నాడు. కూరగాయలు అమ్ముకోవాలని వచ్చిన ఆమెకు నేను దేవుని గురించి చెప్పాను. అబ్బా మేము మోసం చేయబడిన నడవదమ్మా అన్నాడు. ఈ 10 రూపాయల కొరకు ఆశపడ్డది కానీ విద్యార్థివాన్ని వదులుతుంది. అట్లనే ఈ ఎవరు కూడా దేవుని దగ్గరకు వచ్చి నేను నిత్యజీవాన్ని పోవాలంటే దేవుడు మాటలు చెప్పాడు. కానీ ఆయన ఏం చేసాడు? ధనం ఉన్నది, ఒకవేళ ధనం అమ్ముకొని ధనం చేసి ఆ ధనం తెచ్చి దేవునికి ఇస్తే ఆయనకి ఎంత బాగుండేదో. కానీ అది గ్రహించలేకపోయాడు. ఈరోజు కూడా అండి అన్నదమ్ములు పోట్లాడుకుంటూ ఇది నాకు అని అనుకుంటుంది. ఇస్తే ఏం పోతుంది? మీరు అనుకుంటున్నారు కావచ్చు, నువ్వు ఇచ్చినావని. నేను ఇచ్చిన, అందుకోసం చెప్తున్నా ధైర్యంగా. కానీ నేను ఇచ్చినా ఇక్కడ నా తోడుకోవడం ఉంది సాక్ష్యం. నేను హిందూ కుటుంబంలో పుట్టి వాళ్ళందరికీ సాక్ష్యం ఉన్నా. వారందరూ రక్షింపబడు. ఎందుకు? దేవుడు నాకు ఆ మనసు ఇచ్చినాడు. ఒకప్పుడు లేను, కానీ దేవుడు నాకు ఇంత కార్యం జరిపించినాడు. కనుక నా సాక్ష్యం విని నన్ను చూసి, అంటే నేను మంచి బాగున్నానని చెప్పట్లేదు, ప్రతి ఒక్కరు మార్చి ఉండాలి. డబ్బు కొరకు ఆశపడకండి. మీరు ఆ డబ్బు కొరకంత విడిచిపెట్టే దేవుడు అంతకంటే రెండంతలు ఇస్తాడండి. ఒక సేవకురాలు గర్భంతో ఉంది. ఆమె ప్రొద్దుటి నుంచి భర్తను చెప్తుందంట, కూర మటన్ తినాలని ఉంది, తీసుకురాని. ఆయన ఏదో పనికి తీసుకురాలేకపోతుంది. అయితే ఆ సిస్టర్, వేరే సిస్టర్ ఏం చేసింది, ఆ సాయంత్రం ఆమె వండుకొని పోయింది. ఆమె అనుకుంటుందట సేవకుడు నాకు చెప్పిండేమో, ఆ సిస్టర్ చెప్పిండేమో తీసుకొని వచ్చిందని. ఈమె అనుకుంటుందట ఒకరికొకరు అనుకుంటుంది. కానీ ఎవరికి సిస్టర్ చెప్పాలి. అట్లా నీ హృదయవాంఛన తీర్చదు. ఈ చిన్నదే తీర్చిన దేవుడు నీకు తీర్చడా? నరహత్య చేసుకోవద్దని చెప్తున్నాడు. నరహత్య అంటే ఏంటండి? ఆత్మహత్య కూడా నరహత్య. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? దేవుడు ఒక మంచి జీవితాన్ని ఇచ్చిండు. మనం కుక్కలాగా నక్కలాగా పుట్టియలేదండి, మనుషులాగా పుట్టించిండు. మనకి జ్ఞానం ఉన్నది, ఎంత కష్టమైనా ఎదుర్కోవాలి. కానీ ఆత్మహత్య చేసుకోలేడు. ఆత్మహత్య చేసుకున్నానికి నరకమే, ఎంత బాధాకరం. ఆ భార్య పిల్లలకి ఎంత వేదన ఆలోచించినప్పుడు. ఆయన సుఖం చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ పిల్లలు ఎంత బాధండి. అన్యాయం అక్రమం విస్తరించింది ఆ రోజుల్లో. మనం దేవుని బిడ్డలుగా దయచేసి ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కానీ ఇక్కడికి వచ్చి ఉంటే ఆలోచనలు పనిచేయమని విన్నవిస్తాను. ఉన్నారండి. ఒకరోజు ఒక కూటానికి ఇట్లనే వెళ్ళినప్పుడు ఆ సేవకుడు చెప్తుంటే ఇది ఒక మాట వినిపోదామని వచ్చిందంట. కానీ ఆయన డిసిషన్ చేంజ్ చేసుకున్నాడు. ఇట్లనే కూటమైనప్పుడు ఇదే రక్షణ దినము వినండి అది చెప్తే ఆ పాప ఏం చేసిందట, బుక్లో రాసుకున్నట, రేపు రక్షింపబడతాను. సరే మీటింగ్ అయిపోయింది. ఎప్పుడో సంగతి చెప్తున్నా. ఇక్కడ నుంచి అది పోవాలంటే రోడ్డు దాటుతాను అనమాట. ఆ పాప రోడ్డు దాటుతుంటే తక్కువచ్చి కొట్టేసింది. ఆ నిమిషంలోనే ఆన్ ద స్పాట్. ఏది రక్షణ? నీకు తరం ఇచ్చిండు, నువ్వు ఉపయోగించుకున్నావా? అందుకే చెప్తున్నా, ఇదే అనుకూల శ్రేమో. ఇప్పుడే రక్షణ పొందండి, ఇప్పుడే హృదయాల పాపాలు ఒప్పుకోనండి. నేనే పాపం చేయలేదు నువ్వు చెప్పినావు అనుకో, నువ్వు అబద్ధికుడివి. నేను కాదు, దేవుడు చెప్తున్నాడు. చదవండి, 1వ అధ్యాయంలో ఉంది. కనుక మన పాపంలను మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం చెప్తుంది. అవునండి, ఒప్పుకుందాం, బాగుపడదాం. మనం చూసిన వారు అనేకులు యేసు ప్రభువుని అంగీకరించినట్టుగా బ్రతుకుదాం. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక.